ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఇప్పుడు మన స్కూల్ పిల్లల యొక్క అపార్ ఐడి మరియు పెన్ ఐడీలను ఎలా పొందవచ్చు అనే దాని మీద ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనము మన మొబైల్లోని బ్రౌజర్ని ఓపెన్ చేసి అందులో యూడైస్ అని టైప్ చేసినట్లయితే మనకి ఆల్రెడీ యూడైస్ అండ్ ప్లస్ అనేది కనపడుతుంది. ఇక్కడ లెఫ్ట్ టాప్ కార్నర్లో ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు సెలెక్ట్ స్టేట్ ఫర్ లాగిన్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ గో మీద క్లిక్ చేసినట్లయితే మనకు అన్ని మాడ్యూల్స్ కనబడుతుంది. చూడండి, ఇక్కడ లాగిన్ ఫర్ స్కూల్ డైరెక్టరీ, నెక్స్ట్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్, టీచర్ మాడ్యూల్స్ అండ్ స్టూడెంట్ మాడ్యూల్, రిపోర్ట్ మాడ్యూల్, ఇలాగా మనకు మాడ్యూల్స్ అన్నీ కూడా కనబడుతుంది. సో మనకి పిల్లల యొక్క ఐడి కావాలి కాబట్టి స్టూడెంట్ మాడ్యూల్ని లాగిన్ అవుతాం. సో ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ని లాగిన్ అవుతామండి. ఇక్కడ లాగిన్ అయ్యాక మనకి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ కనబడుతుంది. అది కూడా ఎంటర్ చేస్తాము. క్యాప్చా కూడా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకి స్కూల్కి సంబంధించినటువంటి కరెంట్ అకాడమిక్ ఇయర్ అండ్ స్నాప్చాట్ అంటే ప్రీవియస్ ఇయర్ యొక్క డేటాని ఇక్కడ కనబడుతుంది. సో మనకి కరెంట్ అకాడమిక్ ఇయర్ కాబట్టి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కనబడుతుంది. దాన్ని క్లోజ్ చేస్తాము. నెక్స్ట్ ఇందులో చూడండి, లెఫ్ట్ సైడ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఈ ఆప్షన్స్ మీకు కనబడినట్లయితే ఇక్కడ 3 లైన్స్ ఉంటాయండి. ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ ఆప్షన్లు కనబడతాయి. ఇందులో స్టూడెంట్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. అందులో యాక్టివ్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది ఫస్ట్ది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ స్టూడెంట్ సంబంధించినటువంటి డేటా అనేది కనబడుతుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, పెన్ పర్మనెంట్ ఎడ్యుకేషనల్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది. సో మనకి అలాగే అపార్ ఐడిని ఇది ఈ విధంగా మనం పెన్ నెంబర్, ప్రతి ఒక్క స్టూడెంట్ని పెన్ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఈ నెంబర్ని మనం కాపీ చేసుకుంటాము. అలాగే మనకి అపార్ ఐడికి వెళ్ళిపోయినట్లయితే అపార్ మాడ్యూల్ అని కనబడుతుంది. ఇక్కడ సేమ్ అపార్ మాడ్యూల్లో క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కావాల్సిన క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాము. సో సెక్షన్ కూడా ఉంటే కనుక ఏ లేదంటే ఆల్ అని క్లిక్ చేసినా మనకి వచ్చేస్తుంది. సో ఇక్కడ గో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ నేమ్స్ వస్తున్నాయి. కిందన దీన్ని ఇలా స్క్రోల్ చేసినట్లయితే మనకి ఈ కనబడుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పెన్ నెంబర్ ఉంటుంది, అపార్ ఐడి కూడా చూడండి. ఇక్కడ అపార్ ఐడి అని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ కనబడుతుంటుందండి. ఇక్కడ పెన్ నెంబరు, ఇక్కడ అపార్ ఐడి. సో ఇలాగా ప్రతి ఒక్క పిల్లాడిని కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా అపార్ ఐడిని లేదా పెన్ నెంబర్ని కూడా ఈ యూడైసి మాడ్యూల్లో ప్లస్ మాడ్యూల్లో చూడొచ్చు. ఓకేనండి, ఈ విధంగా మన అపార్ ఐడిని ఫైండ్ అవుట్ చేయవచ్చు ప్రతి పిల్లాడి యొక్క. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.